హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్న్యూస్ ఎపిసోడ్ 91కి అయితే అందరూ స్వాగతం. మీరు డేట్ చేసుకుంటే నవంబర్ 17, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్న్యూస్లు అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మనం ఇంకొక 9 టెక్న్యూస్లు కంప్లీట్ చేస్తే 100 టెక్న్యూస్లు అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి. ఇంకొక 9 అయితే అయిపోతే మనకి 100 టెక్న్యూస్లు అయితే అయిపోతాయి. మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసే సపోర్ట్ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ మాత్రమే. అది కూడా ఈ వీడియోస్ మీకు నచ్చి యూస్ఫుల్గా, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్, లైక్ అయితే చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నుంచి చూసుకున్న మనకి శాంసంగ్ అయితే ఫ్రీగా మొబైల్ స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే చేస్తుంది. అసలు మొబైల్ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఫ్రీగా ఎందుకు చేస్తుంది, అలాగే అసలు ఏమేమో మొబైల్కి ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ చేస్తుంది శాంసంగ్ అంటే, ఇప్పుడైతే మనకి శాంసంగ్లో ఒక 5 మోడల్స్కి అయితే గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుందంట. అప్డేట్ చేయడం ద్వారా గ్రీన్ లైన్ ఇష్యూ అయితే వస్తుందంట. దీని కారణంగా ఒక 5 మోడల్స్కి అయితే ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే చేయబోతుంది. ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్కి మనకి వారంటీ అవసరం లేదు. వారంటీ అయిపోయినా మనం అయితే ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు. అసలు ఇంతగా ఏంటి ఆ మోడల్స్ అంటే, శాంసంగ్ గెలాక్సీ S21, S21 ప్లస్, S21 అల్ట్రా, S21 FE 5G, S22 అల్ట్రా. 5 మోడల్స్కి అయితే అప్డేట్ ద్వారా గ్రీన్ లైట్ ఇష్యూ అయితే కొన్నిటికైతే వస్తుందంట. వీళ్ళైతే ఇప్పుడైతే ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే ఈ మొబైల్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ వీళ్ళు కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు. ఈ కండిషన్స్ ఏంటంటే, మనం మొబైల్ని కింద పడేసి డిస్ప్లే పగలగొట్టుకుంటే ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఉండదు. అలాగే రెండో చూసుకుంటే వాటర్లో పడేసిన డిస్ప్లేకి ఏదైనా డ్యామేజ్ అయినా ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే ఉండదు. అలాగే ఫస్ట్ ఓనర్ అయి ఉండాలి. ఒకవేళ మీరు ఈ మొబైల్స్ కొని సెకండ్ హ్యాండ్లో ఎవరికైనా అమ్మారనుకోండి, వాళ్ళకి ఏదైనా గ్రీన్ లైట్ యూస్ చేస్తే అప్డేట్ ద్వారా వాళ్ళు సర్వీస్ సెంటర్కి వెళ్తే చేయరంట, ఫస్ట్ ఓనర్ అయి ఉండాలంట. అలాగే ఇంకొకటి చూసుకుంటే మనకి ఒరిజినల్ ఇన్వాయిస్ ఉండాలి. అలాగే లాస్ట్ చూసుకుంటే ఈ మొబైల్ కొని మీరు 3 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. 3 సంవత్సరాలు దాటిందనుకోండి, మీకైతే గ్రీన్ లైన్ వచ్చినా ఫ్రీగా స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే చేయరంట. ఇవైతే మీరు ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసే కండిషన్ మీరు యాక్సెప్ట్ చేస్తేనే మనకి ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే ఈ మోడల్స్కి అయితే ఉంటుందని శాంసంగ్ అయితే చెప్తుంది. ఇక్కడ ఈ మోడల్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వాడుతున్నట్లయితే, ఇప్పుడు నేను చెప్పిన 5 మోడల్స్ వెంటనే వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా అప్డేట్ ద్వారా ఏదైనా గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చిందనుకోండి, సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఫ్రీగా అయితే స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే చేయించుకుంటారు. అది కూడా 1 year వారంటీ అయిపోయినా పర్లేదు, మీరైతే స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి యాపిల్లో అయితే ఇప్పుడు జెమినై యాప్ని అయితే తీసుకొచ్చారు. ఒకవేళ మీరు ఐఫోన్స్ వాడుతున్నట్లయితే యాప్ స్టోర్లోకి వెళ్ళి జెమినై యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ జెమినై యాప్ ఏంటంటే, ఏ యాప్ మనకి ఇప్పుడు వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది కదా, మనకి ఇప్పుడు యాపిల్లో సిరి అలాగే మనకి ఇలా ఉంటుంది కదా, ఇది ఏ అయితే వర్క్ అవుతుంది జెమినై అనేది. మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి జెమినైలో. ఇప్పుడైతే ప్రెజెంట్ ఆండ్రాయిడ్లో ప్రతి ఒక్కరు జెమినైని అయితే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఐఫోన్ యూజర్స్ అయితే జెమినైని అయితే యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఐఫోన్స్ వాడే వారికి ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుందంటే ఈ యాప్ అనేది. ఏ యాప్, ఎవరైతే యాపిల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయలేని వారు ఉంటారు కదా, ఐఫోన్ 15 కానీ 15 ప్లస్ కానీ, లేకపోతే 14 సిరీస్, 13 సిరీస్, 12 సిరీస్ అంతకంటే బిలో డివైస్ ఉంటాయి కదా, వాళ్ళు యాపిల్ ఇంటెలిజెన్స్ని అయితే యూజ్ చేయరు. యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి 15 Pro, 15 Pro Max అలాగే 16 సిరీస్కి మాత్రమే సపోర్ట్ చేసింది మనకి ఐఫోన్స్లో. అయితే ఈ మోడల్స్కి మాత్రమే యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే వర్క్ అవుతుంది. 15 ప్లస్ 14 సిరీస్కి అయితే వర్క్ అవ్వదు. అలాంటి వాళ్ళు ఈ జెమినై యాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకైతే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. యాపిల్ ఇంటెలిజెన్స్కి ఏ మాత్రం తక్కువ అయితే కాదు ఈ జెమినై యాప్ అయితే. ఇప్పుడు ఆండ్రాయిడ్లో ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు. ఈ జెమినై యూజ్ చేసి మీరైతే ఏ ఫొటోస్ కూడా జనరేటర్ అయితే చేసుకోవచ్చు. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. వెంటనే మీరైతే యాప్ స్టోర్లోకి వెళ్ళి జెమినై యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుని మనకి మోటరోలా అయితే ఆండ్రాయిడ్ 15 అప్డేట్స్ అయితే ఒక 30 మొబైల్స్కి అయితే తీసుకొని రాబోతుంది. మోటరోలా మొబైల్స్లో కొన్ని మోడల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి మోటో రేజర్ సిరీస్ కానీ, ఎడ్జ్ సిరీస్ కానీ, అలాగే జీ సిరీస్ కానీ, అలాగే థింక్ ఫోన్ 25. ఇక్కడ ఈ మోడల్స్ అయితే కనపడుతున్నాయి కదా, ఈ మోడల్స్లో మీరు ఏదైనా మొబైల్ వాడుతున్నట్లయితే మీకైతే ఆండ్రాయిడ్ 15 అప్డేట్ అనేది ఇప్పుడు మీకు నవంబర్లో అయితే వస్తుందని చెప్తుంది మోటరోలా అయితే. ఒకవేళ మీరు ఈ మొబైల్స్ వాడుతున్నట్లయితే ఎప్పటికప్పుడు అయితే మీరు అప్డేట్ చేసుకొని, ఇక్కడ స్క్రీన్ మీద కనపడే మోడల్స్ మీరు వాడుతున్నట్లయితే మోటరోలాలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. మీకు ఆండ్రాయిడ్ 15 అయితే రాబోతుంది. ఈ మోడల్స్కి అయితే మోటరోలా అయితే అనౌన్స్ చేసింది అఫీషియల్గా. ఒకవేళ ఆండ్రాయిడ్ 15 వస్తే మీరైతే సర్కిల్ టు సెర్చ్ అనే ఫీచర్ ఉంటుంది కదా, దాన్ని అయితే మీరు ఫోన్స్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు మంచి ఫీచర్ అని చెప్పొచ్చు సర్కిల్ టు సెర్చ్ అనేది. ఎప్పటికప్పుడు మీరు ఈ మోడల్స్ వాడుతున్నట్లయితే మీ మొబైల్ని అప్డేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుని మనకి Xiaomi అయితే HyperOS 2 అయితే కొన్ని మొబైల్స్కి అయితే ఈ నవంబర్లో అయితే తీసుకొని రాబోతుంది. ఇక్కడ మీకైతే లిస్ట్ అయితే కనపడుతుంది, చూడండి. ఈ మొబైల్స్లో మీరు ఏదైనా మొబైల్ వాడుతున్నట్లయితే మీకు Xiaomi HyperOS 2 అయితే మీకు ఈ నవంబర్ నెలలో అయితే రాబోతుంది. స్క్రీన్ మీద మోడల్స్ అయితే కనపడుతున్నాయి Xiaomiలో, అలాగే రెడ్మీలో, పోకోలో. ఇందులో ఏదైనా మీరు మోడల్ వాడుతున్నట్లయితే మీరైతే
చెక్ చేసుకోండి. మీకైతే ఈ నెలలో HyperOS 2 అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి రియల్మీ నుంచి Realme GT 7 Pro అయితే నవంబర్ 26వ తారీఖున అయితే లాంచ్ అవుతుంది మన ఇండియాలో. ఇప్పుడైతే మనకి నవంబర్ 18వ తారీఖు నుంచి అయితే ప్రీ ఆర్డర్స్ అయితే జరుగుతున్నాయి. ₹1000 పెట్టి ప్రీ ఆర్డర్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ వీళ్ళైతే కొన్ని బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఫస్ట్ చూసుకుంటే మీకు 12 months వరకు నో కాస్ట్ ఈఎంఐ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు 1 year అడిషనల్ ఎక్స్టెండ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు 1 year బ్రోకెన్ స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు ఇన్సూరెన్స్, మీకు ఒకవేళ మీ మొబైల్ కింద పడి పగిలిపోయింది అనుకోండి, డిస్ప్లే పగిలిపోతే దానికి ఇన్సూరెన్స్ అయితే వస్తుంది. వీళ్ళైతే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే అడిషనల్గా ఇంకొక 1 year వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాంటి బెనిఫిట్స్ అయితే మీకు అయితే వస్తాయి. ఒకవేళ మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ₹1000 పెట్టి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. 18వ తారీఖు మీకు వీళ్ళ రియల్మీ వెబ్సైట్లో అలాగే అమెజాన్లో మీకైతే ఈ ప్రీ ఆర్డర్స్ అయితే జరుగుతున్నాయి. ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే ఆగండి. దీని ప్రైస్ ఎంత పెడతారో, రియల్మీ అనేది ఈసారి మనకి 50,000 పైకే తీసుకెళ్తున్నట్లు తెలిసింది మొబైల్ అయితే. వీళ్ళు ఇచ్చే బెనిఫిట్స్కి ఆశపడి మీరు ప్రీ ఆర్డర్ చేసుకున్నారనుకోండి, మీ ₹1000 పోతాయి. ఒకవేళ మీరు మొబైల్ తీసుకోకపోతే ప్రైస్ అయితే ఖచ్చితంగా ఈసారి అయితే ఎక్కువ అయితే ఉండబోతున్నట్లు తెలిసింది. నెక్స్ట్ చూసుకున్న మనకి iQOO నుంచి iQOO న్యూ 10 సిరీస్ సంబంధించిన మొబైల్స్ అయితే ఇప్పుడు చైనాలో ప్రీ ఆర్డర్స్ అయితే జరుగుతున్నాయి. అంటే మనకి త్వరలోనే మనం అయితే iQOO న్యూ 10 సిరీస్ని అయితే మన ఇండియాలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. iQOO న్యూ 10 అలాగే iQOO న్యూ 10 Pro ఈ 2 మొబైల్స్ అయితే మనకి రాబోతున్నాయి. చైనాలో ప్రీ ఆర్డర్స్ అయితే జరుగుతున్నాయి. మనకి ఇండియాకి కూడా వస్తాయి. ఇండియాకి వస్తే వీటి ప్రైస్ మనకి 25,000 నుంచి 30,000 అయితే ఉండొచ్చు, లేకపోతే 32,000 దాకా ఉండొచ్చు. కానీ ఫీచర్స్ అయితే చాలా బాగుంటాయి. అలాగే ప్రైస్ కూడా మనకి తక్కువ పెడతారు. iQOO న్యూ 10లో మనకి ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. iQOO న్యూ 10 Proలో చూసుకుంటే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ప్రైస్ అయితే తక్కువ ఉంటుంది. మనకి ఇప్పుడు iQOO 13 అయితే వస్తుంది, దీని ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు. కానీ నియో సిరీస్లో మనకి ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది. త్వరలోనే మనం అయితే ఈ మొబైల్స్ని అయితే ఇండియాలో ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు చైనాలో ప్రీ ఆర్డర్స్ అయితే జరుగుతున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా.